దక్షిణామూర్తి స్తోత్రం తాత్పర్యం వరకే అర్థమైంది అనుకోండి, దానివల్ల మీరు పొందేది నేనంట ఏదో కొంత ప్రయోజనం మీరు పొందారేమో అని నేను అంటాను. నేను పొందలేదని నేను అన్నాను. కానీ మీరు దక్షిణామూర్తి స్తోత్రం విందామంటే ఎలా వినాలో తెలుసా అండి? అందుకే ఆ వైరాగ్యంతో వెళ్ళి గురువుని అడిగిన వాడికి గురువు చెప్తాడు. అప్పుడు చెప్తారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అది విన్న ఉత్తర క్షణం సంశయాలన్నీ నశించిపోతాయి. నశించిపోయి ఇప్పుడు లేచి అంటాడు, నాకు చావెక్కడుందండి అంటాడు. డాక్టర్ అన్నాడు, ఈయన వారం రోజుల కన్నా బతకడండి అన్నాడు. వీడన్నాడు, పుట్టిదండి ఆయనకి తెలియదు పాపం చచ్చిపోతానంటున్నాడు, నాకు చావు లేదు, నాకు చావు ఇవ్వగలిగిన వాడు లేడండి ప్రపంచంలో, నేను ఇప్పుడు ఉండేవాడిని, అది నా లక్షణం అండి, నా స్థితి, దాన్ని ఎవడు తీయలేడు, నేను చిరంజీవిని, నేను ఎప్పుడు ఉండేవాడిని, ఇది భ్రమచేత నేను చచ్చిపోతానంటున్నారు, నాకు చావు లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ఎవరైనా చెప్పగలరా?